మహాభారతంలో వ్యాస భగవానుడు నన్నయ్య గారు పితృలను తీర్చుకోవడానికి గృహస్థాశ్రమమే మార్గమని జరత్కారుని పితృదేవతలతో ఈ విధంగా చెప్పిస్తున్నారు. తగియడు పుత్రులన్ పడసి ధర్మవు తప్పక తమ్మున్ ఉత్తముల్ పొగడగా మన్మహామతులు పొందుగతుల్ కడుఘోర నిష్ఠతో తగిలి తపంబు చేసియును దక్షిణలిమ్ముగనిచ్చి యజ్ఞముల్ నెగడగ చేసియున్ పడయనేరరు అపుత్రకులైన దుర్మతుల్. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎంత డబ్బు సంభావన రూపంలో బ్రాహ్మణోత్తములకు ఇచ్చినా, ఘోర నిష్ఠతో తపస్సులు చేసినా, వివాహం చేసుకుని పిల్లలను కని గృహస్థాశ్రమంలో ఉండని వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వర్గద్వారాలు తెరుచుకోవు అని అర్థం. జరత్కారుడు వివాహం చేసుకోవడానికి ఒక షరతు పెట్టాడు. అదేంటంటే, తన పేరున్న అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను అని. ఇది చిత్రమైన కోరికలా కనిపించినప్పటికీ అటువంటి ఆలోచన రావడానికి కూడా కారణం ఉంది. వాసుకి చెల్లెలు జగత్కారుని చేసుకుంటే తప్ప, మహాపురుష జననం జరిగితే తప్ప, జనమేజయుడు సర్పయాగం చేసేటప్పుడు పాములను రక్షించేవాడు పుట్టడు. అందుకని అటువంటి మహాపురుష సంపర్కం చేత మహాతేజోవంతుడైన కొడుకు పుట్టాలి. కాబట్టి జరత్కారుని నోటి వెంట ఈ విధమైన షరతు వచ్చింది. వాసుకి చెల్లెలి పేరు జరత్కారు. ఈ విషయం తెలుసుకున్న వాసుకి తన చెల్లెలైన జరత్కారుని తీసుకొని జరత్కారుడి దగ్గరికి వెళ్ళి, ధన్యం వయ్య భవత్కులంబు, ధన్యం వయ్యి భవత్కులంబు, అతి కృతార్థం వయ్య అస్మత్కులంబు, అన్యోన్యానుగుణాభిధానములన్ చిత్తానందముందెన్ వివేకన్యాయాన్విత భూసురోత్తమ జరత్కారు జగన్మాన్య ఈ కన్యాభిక్ష పరిగ్రహింపుము జరత్కారున్ మదీయానుజన్. జ్ఞానం, ధర్మం అనే రెండు గుణాలు కలిగిన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, లోకపూజ్యుడా, జరత్కారు, నా సోదరి అయిన జరత్కారుని నీకు కన్యాభిక్ష ఇవ్వబోతున్నాను, పరిగ్రహింపుము అంటూ, మీ వంశము పుణ్యవంతమైంది, మా వంశము ధన్యమైంది అని వాసుకి జగత్కారు మహర్షితో అన్నాడు. జగత్కారుడు తన పితృదేవతలతో అన్నాడు కదా, నా పేరు ఉన్నటువంటి అమ్మాయి అయితేనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు కదా, అదేవిధంగా సనామ అయిన కన్య అతనికి లభించింది. ఇక్కడ జరత్కారు మరో షరతు పెట్టాడు. నిన్ను నేను నా పత్ని స్థానంలోకి తీసుకుంటున్నాను, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాకు నీవు ఎప్పుడు అగౌరవం తలపోస్తావో ఆ రోజుననే నిన్ను విడిచిపోతాను అని జగత్కారుని వివాహం చేసుకున్నాడు. కన్య అయిన జగత్కారువు కత్తిపై నడుస్తున్నట్లుగా భయంతోటి నియమంతోటి భయంకరుడైన భర్తకి పగలు రాత్రిళ్ళు పొరపాటు పడకుండా శ్రద్ధతో సేవ చేస్తూ ఉండేది. ఎడతెగని భక్తితో భర్తను విడవకుండా మిక్కిలి ప్రీతిగా అనురాగంతో ఉంటూ జగత్కారువు గర్భం ధరించింది. ఈవిడ గర్భంతో ఉంటే ఏ విధంగా ఉంటుందో నన్నయ్య గారు ఏ విధంగా చెప్తున్నారంటే, సూర్యభగవానుడు అనబడే బిడ్డను ప్రసవించే తూర్పు దిక్కనే కాంత ఎలా ఉంటుందో అలా ఉన్నదిట ఆవిడ. మామూలుగా సూర్యోదయం అయితే చీకట్లు పోతాయి, ఇక్కడ సూర్యోదయం అయితే రాక్షసులు పోతారు. ఈవిడ గర్భం నుండి పిల్లవాడు పుడితే పాములు కలుపుకున్న చీకట్లు పోతాయి. జరత్కారు వంశంలో ఒక్క వేరు ఉన్న దుబ్బును పట్టుకొని వేలాడుతున్న పితృదేవతలందరికీ కూడా ఊర్ధ్వలోకాలు సంభవం అవుతాయి. సూర్యుడు వచ్చి అనుగ్రహించినట్టు ఇద్దరిని అనుగ్రహిస్తాడు పుట్టబోయేవాడు. కాబట్టే ఆవిడ్ని పూర్వ దిక్కుతో పోల్చారు. ఒకరోజు సుకుమారగాత్రి అయిన ఆ జరత్కారువు తన తొడనే తలగడగా కృష్ణ మృగచర్మపు పక్కపై తన భర్త నిద్రిస్తున్న సమయంలో సూర్యాస్తమయం అయిపోతున్నది. అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. ఈయన చూస్తే నిద్రపోతున్నాడు. లేపడమా మానడమా? నిద్ర లేపితే ఎందుకు నిద్ర లేపావు అని అడుగుతాడు. నిద్ర లేపకపోతే నా ధర్మాన్ని చెరచడం, నన్ను అగౌరవపరచడం కాదా అంటాడు. సంధ్యావందనం చాలా ప్రధానమైన విహిత కర్మ. ధరించడానికి నియమంగా జీవితంలో సంధ్యావందనం ఒక్కటి చేస్తే చాలు అంటారు. ఈయన సాయంకాలం పడుకోవడం ఒక తప్పు, సంధ్యావందనం చేయకపోవడం మరొక తప్పు. నిద్ర లేపేటప్పుడు ధర్మకార్యం ఏదో చెప్పి నిద్ర లేపాలి. ఆయన ఎందుకు నిద్ర లేపావని అడిగినా పర్వాలేదు. ఎందుచేతంటే
నేను ఆయన ధర్మాన్ని నిలబెట్టిన దానిని అవుతాను కాబట్టి నిద్ర లేపేస్తాను అని నిద్రలేపి ఆశ్రమంలో అంతా సంధ్యావందనం చేసుకుంటున్నారు, మీరు కూడా సంధ్యావందనం చేసుకోవాలి కదా, నిద్ర లేవండి అని చెప్పింది. అంతే, ఆయన టక్కున నిద్రలేచి ఇనుడస్తమింపబోయినా అనగా బోధింపవలసెన నవుడు నా మేల్కను అంతకున్ ఉండక ఇనుడొనరగన్ అస్తాద్రికేగన్ బోడెడే చెప్పుమా. ఓ పాపరహితుడా, సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉండగా ధర్మకార్యాచరణానికి లోపం కలుగుతుందని నిన్ను మేల్కొల్పవలసి వచ్చిందని ఆమె చెప్పింది. అప్పుడు జరత్కారుడు అంటున్నాడు, నేను మేల్కొనేంత వరకు అస్తమించకుండా ఉండక సూర్యుడు పడమటి కొండకు వెళ్ళడానికి భయపడడా చెప్పు అన్నాడు. నీవు నిద్ర నుండి లేపటం చేత నాకు అవమానం చేయటానికి తలపోసావు. నీ దగ్గర ఉండటానికి నేను ఒప్పుకోను. ఏనాడైతే నీవు నాకు అవమానం తలపోస్తావో ఆనాడే నిన్ను విడిచి వెళ్ళిపోతానని ముందే నీకు నేను చెప్పాను. నీ కడుపున పుట్టబోయే పుత్రుడు సూర్యుడితోనూ అగ్నితోనూ సమానమైన కాంతి కలవాడు, మన ఇద్దరి కులాల యొక్క దుఃఖాన్ని తొలగించడానికి తగిన శక్తి కలవాడు సుమా. నీవు విచారించకుండా మీ అన్న దగ్గరికి వెళ్ళిపో అని జరత్కారును ఓదార్చి జరత్కారుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.